నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా హెడ్లైన్. లక్షటిపేట కోర్టు ప్రాంగణంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్. బెట్టింగ్ ని నిర్మూలిద్దాం, యువతను కాపాడుకుందామని వికారాబాద్ టౌన్ సీఐ కె రఘుకుమార్ విజ్ఞప్తి. రామచంద్రపురం రహదారిపై ఆక్రమణల తొలగింపు. ఆక్రమణలను తొలగించడానికి పలుమార్లు హెచ్చరికలు జారీ. మంచిర్యాల జిల్లా లక్షటిపేట కోర్టు ప్రాంగణంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం మండల న్యాయ సేవాధికార సంస్థ లక్షటిపేటలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్జి సాయి కిరణ్ కసమాల హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో లోక్ అదాలత్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవడం ద్వారా సమయం, డబ్బు రెండు ఆదా అవుతాయని అన్నారు. కార్యక్రమంలో లక్షటిపేట భార అధ్యక్షులు గూడూరి గోవిందరావు, నేరెళ్ల రాజేశ్వర్, గాడికొప్పుల కిరణ్, అక్కల శ్రీధర్, ఎస్ఐ తైస్ ఉద్దీన్, కోర్టు సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చిన్న చిన్న కేసులు, క్షణికాంశంలో జరిగేటువంటి కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసులు ఇలాంటి ఏం చేయకుండా మంచిగా ఉండాలని చెప్పి చెప్తున్నాం. మళ్ళీ ఇలా చేయకుండా మళ్ళీ ఏమైనా చేస్తే కేసు మళ్ళీ అవుతుంది. ఇప్పటికైతే కేసు రాజీ పడ్డారు కాబట్టి కేసు క్లోజ్ అయింది. లక్షట్పేట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, గోవిందరావు గారికి, గేట్స్కి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి అండ్ కక్షిదారులకి, మీడియా మిత్రులకు అందరికీ నా ఒక వందనాలు. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది నేషనల్ లోక్ అదాలత్ మార్చ్ 28న ఈ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇది నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ డైరెక్షన్స్ మీదుగా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ తెలంగాణ అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ మంచిర్యాల్ అండ్ ఆల్సో మనం మండల్ లీగల్ సర్వీస్ కమిటీ దీని కింద ఈ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో సంవత్సరానికి 4 సార్లు లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. సో ఈ సంవత్సరాన 2026లో ఇది మొదటి లోక్ అదాలత్, నేషనల్ లోక్ అదాలత్. సో ఈ రోజున అంటే ఈ నేషనల్ లోక్ అదాలత్ అనేది అంటే ఎవ్రీడే లోక్ అదాలత్ అనేది ఉంటుంది. అంటే ఎవ్రీడే అంటే కక్షిదారులు వాళ్ళు కాంప్రమైజ్ కావాలి అనుకుంటే, వాళ్ళ కేసులు కాంప్రమైజ్ కావాలనుకుంటే ఇట్లా ఓన్లీ నేషనల్ లోక్ అదాలత్ డే అనే రోజే అవసరం లేదు. ప్రతిరోజు లోక్ అదాలత్ బెంచ్ అనేది ఉంటుంది. ప్రతిరోజు మీరు ఎప్పుడైనా కాంప్రమైజ్ కావాలి అనుకుంటే ఆ వెసులుబాటు అనేది మీకు లభిస్తుంది. కానీ ఈ నేషనల్ లోక్ అదాలత్ అన్నప్పుడు ఏంటంటే బల్క్ ఆఫ్ కేసెస్, అంటే అందరికి తెలుసు ఈ రోజున ఇండియాలో మీరు కోర్ట్స్ జ్యుడిషియరీలో చూస్తే చాలా కేసెస్ పెండింగ్ అనే దాంట్లో ఉన్నాయి. అంటే చాలా వందల కేసులు పోయి, వేల కేసులు పోయి, లక్షల పోయి కోట్ల కేసులు అనే కోర్టులలో పెండింగ్ ఉన్నాయి. సో అలాంటప్పుడు చాలా మందికి ఏంటంటే కోర్టులో ఏంటంటే క్షణిక ఆవేశం వల్ల దానివల్ల కోర్టులో కేసులు వేయడం కానీ, లేకపోతే చిన్న చిన్న తగాదాలకు పైన కేసులు వేయడం కానీ, లేకపోతే అలాంటి ఉన్నప్పుడు ఈ ఒక వెసులుబాటు ఇచ్చారు. అంటే మీరు కావాలనుకుంటే రాజీ చేసుకోవచ్చు. అంటే ఒకటి అంటే రాజీయే రాజమార్గం అని చెప్పేసి అని. సో కాంప్రమైజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. బల్క్ ఆఫ్ కేసెస్ అంటే ఒకటేసారి అంటే రోజు తీసుకొచ్చేది, అంటే రోజు కాంప్రమైజ్ అంటే చాలా మంది రావచ్చు, రాకపోవచ్చు. ఇలాంటప్పుడు నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మా కోర్ట్ స్టాఫ్ కానీ అందరు మీకు నోటీసులు పంపిస్తారు. నోటీసులు పంపించి మీరు కాంప్రమైజ్ కావాలనుకుంటే కాంప్రమైజ్ కావచ్చు, రాజీ పడవచ్చు. ఇది మీది రాజీ తగ్గ కేసు కాబట్టి మీరు కావాలనుకుంటే కాంప్రమైజ్ కావచ్చు, పార్టీస్తో మాట్లాడండి, లేదంటే మా దగ్గర తీసుకురండి, మేము కాంప్రమైజ్ మాట్లాడతామన్న ఒక అవకాశం అనేది నేషనల్ లోక్ అదాలత్ అనేది ఇస్తుంది. దీనివల్ల ఈ నేషనల్ లోక్ అదాలత్ రోజు మీరు చూసుకుంటే ఈ రాష్ట్రం మొత్తంలో చాలా అంటే వందల కేసులు వేసి లక్షల కేసులు అన్ని కాంప్రమైజ్ అవుతున్నాయి ఈ ఒక రోజున. ఎందుకు అంటే ఆ వెసులుబాటు ఇచ్చారు. అంటే కాంప్రమైజ్ కావాలనుకుంటే ఇప్పుడు మీరు చూసుకుంటే చెక్ బౌన్స్ కేసులు, ఎన్ఐ కేసులు వేస్తారు. చెక్ బౌన్స్ కేసులు కానీ, లేకపోతే రికవర్ ఆఫ్ మనీ సూట్లు కానీ, లేకపోతే పెటీ అఫెన్సెస్ బిలో 7 years ఉన్నాయి కానీ, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్లు కానీ, లేకపోతే పెటీ అఫెన్సెస్ కానీ, లేకపోతే సివిల్ మ్యాటర్స్ కానీ. ఇప్పుడు మ్యాట్రిమోనియల్ మ్యాటర్ మీరు తీసుకున్నారు అనుకోండి, ఒక మ్యాట్రిమోనియల్ మ్యాటర్ అయితే ఏంది 498A కేసు అవుతుంది, ఎంసీ కేసు అవుతుంది, డివిసి కేసు అవుతుంది. వాళ్ళు డివోర్స్ కానీ, లేకపోతే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ పిటిషన్ ఉంటే ఫ్యామిలీ కోర్టులో ఆ పిటిషన్స్ పెండింగ్ ఉంటాయి. అంటే ఒక్క ఫ్యామిలీ మ్యాటర్ సెటిల్ అయింది అనుకోండి.
శనివారం నుండి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఎంతో మంది యువకులు దీనికోసం ఎదురు చూస్తుంటారు. ఐపీఎల్ ని కేవలం ఆటగా మాత్రమే చూసి ఎంజాయ్ చేయాలి, కానీ అలా కాకుండా సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమమైన మార్గాలు వెతుకుతూ బెట్టింగ్లకు పాల్పడి డబ్బులు కోల్పోయాక నిరాల వైపు చేస్తున్నట్టు తెలుస్తోంది. చిన్నగా ప్రారంభమైన ఈ బెట్టింగ్ పెద్ద మొత్తంలో మారి బెట్టింగ్ లో డబ్బులు కోల్పోయాక కుటుంబంలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోయేదాకా వెళ్తుంది. కాబట్టి తల్లిదండ్రులు, ముఖ్యంగా మీ పిల్లలు ఆన్లైన్ లో క్రికెట్ చూస్తున్నా, బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నా మీరు గమనిస్తూ ఉండాలి. ఎవరైనా బెట్టింగ్ కు పాల్పడినా మీకు సమాచారం ఉంటే దయచేసి 8712670030కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్తే అండి. నేను వికారాబాద్ టౌన్ సి రవికుమార్ని. ఈరోజు మార్చ్ 28 నుండి మే 31 వరకు ఐపీఎల్ స్టార్ట్ అవుతుందని మీ అందరికీ తెలుసు. ఈ ఐపీఎల్ కోసం ఎంతోమంది అభిమానులు, క్రీడాకారులు వేచి చూస్తున్నట్టు మాకు కూడా సమాచారం ఉంది. అయితే ఈ ఐపీఎల్ అనేది ఒక ఆట మాత్రమే చూడండి. అలా కాకుండా కొంతమంది వ్యసనపరులు కావచ్చు, కొంతమంది యువకులు కావచ్చు, డబ్బు ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో బెట్టింగ్లో పాల్పడి వాళ్ళ అనవసరంగా వాళ్ళ జీవితాలను కోల్పోతున్నట్టు మా దృష్టికి వచ్చింది. గతంలో కూడా ఎన్నో కేసులు చేయడం మాకు జరిగింది. అయితే మొదట చిన్నగా మొదలైనటువంటి ఈ వ్యసనం అలవాటుగా మారి ఆ వ్యసనంలో వారి జీవితాలను వాళ్ళే కోల్పోయే పరిస్థితిలో ఉంది. ఈ అలవాటుగా మారి వ్యసనం అయిన తర్వాత వాళ్ళు ఆ ఇంట్లో దొంగతనం చేయడం కానీ, లేదంటే రోడ్డు పైన స్నాచింగ్ చేయడం కానీ, అంటే వాళ్ళ డబ్బుల కోసం ఎంతటి నేరాలకైనా తెగించి, అదే కాకుండా అధిక మొత్తంలో ఇంట్రెస్ట్ తీసుకొచ్చేసి ఫ్యామిలీ వాళ్ళకి తెలియకుండా మిత్రులు కట్టుకోలేక పరువు ప్రతిష్టలు పోయి చనిపోయినటువంటి మాకు దృష్టి తెలుస్తూ ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి యాప్ను డౌన్లోడ్ చేసుకుని బెట్టింగ్ ఎంకరేజ్ చేసి అనవసరంగా మీ లైఫ్ పాడు చేసుకోవద్దు. ఈ ఐపీఎల్లో బెట్టింగ్ పెట్టే వాళ్ళ కోసం మా ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేసి ఖచ్చితంగా మీ పైన నిఘా పెట్టి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా చట్టం ప్రకారం శిక్షించేందుకు మేము రెడీగా ఉన్నాం. ఐపీఎల్ని కేవలం ఒక ఆటగా మాత్రమే ఎంజాయ్ చేయండి. అలా కాకుండా బెట్టింగ్స్ పెట్టి అనవసరంగా మీ ప్రాణాలు తీసుకోవద్దనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అందరికీ. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ప్రధాన రహదారి ఇరువైపులా పాదచారులు నడవడానికి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. రహదారి పక్కన షాపుల ముందు భాగంలో ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలు, షెడ్లు, వస్తువులకు అధికారులు తొలగించారు. పాదచారుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న ఆక్రమణలను తొలగించాలని పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కొందరు వ్యాపారులు పట్టించుకోకపోవడంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆక్రమణల తొలగింపు కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. కొడంగల్ మున్సిపల్ పోస్ట్ ఆఫీస్ దగ్గర పెన్షన్ కోసం వచ్చిన వయోవృద్ధులకు టిఫిన్, ఉప్మా మరియు వాటర్ ఏర్పాటు చేసిన 2వ వార్డు కౌన్సిలర్ ఆర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ దంపతులు. కొడంగల్ మున్సిపల్ 2వ వార్డు మాజీ కౌన్సిలర్ ఆర్ మధుసూదన్ యాదవ్ తండ్రి కీర్తిశేషులు ఆర్ రాములు జ్ఞాపకార్థం కొడంగల్ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ దగ్గర వయోవృద్ధులకు టిఫిన్, ఉప్మా ఏర్పాటు చేశారు. పెన్షన్ మొదటి రోజు నుంచి 3 రోజులు పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది. మధ్యాహ్నం అవుతుంది కాబట్టి వృద్ధులకు మంచినీరు మరియు టిఫిన్ లాంటి వస్తువులు లేక ఇబ్బంది పడుతున్న వలన కొడంగల్ మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ ఆర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ వారి దంపతులు కొడంగల్ పోస్ట్ ఆఫీస్ దగ్గర వృద్ధులకు టిఫిన్, ఉప్మా మరియు మంచినీరు సదుపాయం కల్పించారు. కార్యక్రమంలో ఆవుసుల పరమేష్, వి రవీంద్రచారి, బాకారం బాలరెడ్డి, బుక్కా శివ, బుక్కా శ్రీకాంత్, బండి గోపాల్, ఎం శేఖర్, హోటల్ చిన్న, కాంసానపల్లి శివ, జట్కాల రాములు, సెల్కంపేట అనిల్, పాసం శరణ్, పాసం వెంకటప్ప, పటిక మహేష్, కోక్కల చందు, శివారెడ్డి, గుతం వెంకట్, అవుసుల పవన్ కుమార్, తుద్యాల శ్రీను, బొగ్గుల బాలరాజ్, చింతకాయల శ్రీను పాల్గొన్నారు. కొడంగల్ మున్సిపాలిటీ ఈ 2వ వార్డు లోపల ఈ పోస్ట్ ఆఫీసు ఉండడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే చాలామంది ముసలోళ్ళు, వికలాంగులు అటువంటి వాళ్లకు ఎన్నో రోజుల నుంచి మేము ఇక్కడ ఈ రోడ్డు నుంచి నడుస్తూ వాళ్ళ అవస్థ చూస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు 2,000 రూపాయల పెన్షన్ కోసము వచ్చి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2-3 వరకు అడిగాపులు కాస్తున్నారు. వారి దగ్గర కనీసం నీళ్లు కూడా
అటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈరోజు మా నాన్నగారి ఆర్ రాములు గారి జ్ఞాపకార్థం నేను ఈరోజు నుంచి మన ఈ వికలాంగులకు, ముసలులకు, వృద్ధులకు అందరికీ కూడా ప్రతి నెల 3 రోజులు ఫ్రీగా అందరికీ ఉచితంగా టిఫిన్ మరియు నీళ్ళ వసతి కల్పించాలని చెప్పి మా అమ్మగా సులోచమ్మ గారి దృక్పథంతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి నెల కూడా ఇదే విధంగా అందరికీ ఎంతమంది ఉన్నా కానీ 200, 300 ఎంతమంది వచ్చినా కూడా అందరికీ కూడా ఈ 2 రోజులు ఖచ్చితంగా అందరికీ మా వంతుగా ఏదో వృత్తభక్తిగా సాయం చేసి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా టిఫిన్ ఏర్పాటు చేసి నీళ్ళు ఏర్పాటు చేస్తా అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఎంతోమందికి డబ్బులు చాలా ఉంటాయి, కానీ దానం చేసే గుణం అయితే చాలామందికి లేకుంటుంది. కనుక ఏదో మా అమ్మగారు మాకు సూచించారు, ఎంతోమందికి అన్నదానం చేస్తుంటే మీ తాతలు, మీ నాన్న వాళ్ళు, నీవు కూడా ఖచ్చితంగా మానవ దృక్పథంతో ఈ కార్యక్రమం చేయని చెప్పినందుకు నేను కూడా నా వంతుగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని చింతపు బండ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం గోకారం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అధ్యయన బ్రహ్మోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా వంశపార్యపర్యం శ్రీ మారేపల్లి నరసింహాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మారేపల్లి రఘురామాచార్యులు, లక్ష్మీ నరసింహాచార్యులు, అనంత ఆచార్యులు, మారుతి రామచంద్ర శర్మ, శ్రీధరాచార్యులు, సాయిరాం ఈవెంట్స్ వనస్థలిపురం వారి ఆధ్వర్యంలో శనివారం రోజున మీడియాతో మాట్లాడారు. మన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలిసినటువంటి వలిగొండ గ్రామంలో మండలంలో శ్రీ సీతా సమేత కోదండరామచంద్ర స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నిన్న శ్రీరామనవమి సందర్భంగా సాయంకాలము 7 గంటలకు అంగరంగ వైభవముగా శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. రేపు గోకారం గ్రామంలో వెలిసినటువంటి సీతా సమేత శ్రీ కోదండరామచంద్ర స్వామి వారి దేవాలయంలో శ్రీరామనవమి పురస్కరించుకొని అంగరంగ వైభవముగా శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం చేసుకున్నాము. రేపు సాయంకాలము 9 గంటలకు విశేషముగా నూతన వధూవరులైనటువంటి సీతా సమేత శ్రీ రామచంద్ర స్వామి వారు రథం మీద వేంచేసి గ్రామం మొత్తము రథోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కావున భక్తులు ఈ యొక్క రథోత్సవంలో పాల్గొని అధిక సంఖ్యలో వచ్చేసి స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకున్నాము. అదేవిధంగా బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రతిరోజు ఉదయం సాయంకాలం విశేషముగా మూలమంత్ర హవనాలు ఉంటున్నాయి. ఈరోజు సాయంకాలము 6:30 గంటలకు సుదర్శన సహిత లక్ష్మీ నరసింహస్వామి యొక్క హవనాన్ని చేసుకోబోతున్నారు. జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా విచ్చేసి స్వామి వారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదే విధముగా 20వ ఈసారి విశేషముగా మన దేవాలయానికి ఆచార్యులైనటువంటి శ్రీ రామానుజాచార్యుల వారు, అదేవిధంగా నమ్మాల వారు నూతన శిలా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. కావున అందరూ కూడా విచ్చేసి ఆచార్యుల యొక్క కృపకు, అదేవిధంగా పెరమాల యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. కోదండరామలింగ స్వామి రామాలయంలోని ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ రామానుజాచార్యుల వారి ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. కావున ఇక్కడ అన్ని కార్యక్రమాలకు కూడా అందరూ కూడా భక్తులు కూడా సహకరిస్తున్నారు. కావున ఇక్కడ విశేషమైన భక్తజనం కూడా చాలా బాగా విచ్చేసింది. కావున ఇక్కడ కోదండరాంలోని తదుపరి కార్యక్రమాలన్నిటికీ కూడా అందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. స్వామి దేవస్థానంలో విశేషంగా అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా శ్రీరామనవమి రోజు విశేషంగా మహావైభవంగా ఆ సీతారాముల కళ్యాణం చేయడం జరిగింది. అలాగే ఈరోజు హవన కార్యక్రమాలు అవి ఉన్నాయి పొద్దున్న పూట. తర్వాత సాయంత్రము సుదర్శన సహిత లక్ష్మీ నరసింహ హోమం కూడా ఉంది. అలాగే రేపు విశేషంగా ఈ యొక్క స్వామివారిని తిరువీధుల తిప్పుతూ యాత్ర కూడా ఉంది, రథోత్సవం కూడా ఉంది. తదనంతరం ఎల్లుండు పట్టాభిషేక కార్యక్రమం కూడా విశేషంగా జరగబోతుంది. కావున ఈ యొక్క కార్యక్రమాల్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో ఆల్రెడీ పాల్గొంటున్నారు.
రేపు కూడా విశేషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే మన యొక్క తీర్థ ప్రసాద గోష్ఠి కూడా ఇక్కడ అత్యంత వైభవంగా చక్కగా మడితోటి చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యనిర్వాహకులు కూడా ఇందులో భాగంగా సాయిరామ్ ఈవెంట్స్ వాళ్ళు ఈ యొక్క దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఏది ఈ యొక్క క్యాటరింగ్ వ్యవస్థ, ఈ యొక్క తీర్థ ప్రసాదాలు, వాళ్ళకి కావాల్సిన టీవీ భోజన కార్యక్రమాలు అన్నీ కూడా చూడడం జరుగుతుంది. అలాగే విశేషంగా జరుగుతూ వస్తున్నాయి. రేపు కూడా మనకి రథోత్సవంలో కూడా సాయంత్రం కూడా మంచిగా విశేషంగా ప్రసాదాలు అది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని తగ్గ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. రేపు పొద్దున కూడా వీళ్ళకి కావాల్సిన యొక్క భోజన కార్యక్రమాలు అవి కూడా జరుగుతున్నాయి. అలాగే ఎల్లుండి దానికి కూడా పట్టాభిషేకం రోజు కూడా మనకు కావాల్సిన కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశేషంగా మొత్తం మీద ఈ యొక్క సీతారామ చిన్న దేవస్థానంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఇంకా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా ఆ రామవారి తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఏప్రిల్ 1, 4, 2026న చికెన్ షాపులను బంద్ చేయనున్నట్లు సూరంపల్లి రాయల్ చికెన్ సెంటర్ నిర్వాహకుడు సాసిద్ బాషా తెలిపారు. గతంలో కిలోకు 5 నుంచి 6 రూపాయల మార్జిన్ లభించగా ప్రస్తుతం పేపర్ రేట్లు పెరగడంతో మార్జిన్ లేకుండా వ్యాపారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చికెన్ సెంటర్లపై ఆధారపడి జీవిస్తున్న చిన్న వ్యాపారులకు భూములు, ఇతర ఆదాయ వనరులు లేవని, జీవనోపాధి కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పౌల్ట్రీ ఫారంలు, కంపెనీలు మార్జిన్ ఇవ్వాలని, ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ మార్జిన్ నిర్ణయించే వరకు చికెన్ షాపులు బంద్ చేస్తామని తెలిపారు. బంద్ పిలుపు. ఏప్రిల్ 1, 4, 2026 చికెన్ షాపులు బంద్. రాయల్ చికెన్ సెంటర్ సూరంపల్లి, దౌలతాబాద్ మండల్. ఇంతకుముందుకు చికెన్ షాప్ల పైన మార్జిన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వడం లేదు. మాకు ఏం మిగడడం లేదు, లాస్ అవుతున్నాం. కొంచెం దయచేసి కంపెనీ వాళ్ళు మార్జిన్ ఇవ్వడంతో మాకు ఏమన్నా లాభాలు ఉంటాయి. దయచేసి కంపెనీ వాళ్ళు, సూపర్వైజర్లు కొంచెం చూసి మార్జిన్ ఇవ్వాలని కోరుతున్నాము. ఏప్రిల్ 1 తారీఖు నాడు షాపులు బంద్. 1 తారీఖు నాడు షాపులన్నీ బంద్. ఏ షాప్ పైన ఆధారం ఉన్నది, మాకు బయట ఏం ఆధారం లేదు. కొంచెం దయచేసి చికెన్ రోల్ వేసే వాళ్ళు మాకేమన్నా మైనస్ ఇస్తే బాగుంటుంది. ఇలాంటి మధ్యతరగతి వాళ్ళని కొంచెం పట్టించుకోవాలని దయచేసి కోరుతున్నాము. దౌలతాబాద్ మండల్, సూరంపల్లి గ్రామం, రాయల్ చికెన్ సెంటర్, సాజిద్ బాషా, సూరంపల్లి. ఇంతకుముందు కోళ్ళ పైన 15 రూపాయలు మార్జిన్ ఇచ్చేవాళ్ళు మైనస్, ఇప్పుడు దానికి ఎక్కువ ఇస్తున్నారు. మాకు ఏం మిగడడం లేదు. మేము ఇదే షాప్ పైన ఆధారపడి ఉన్నాము. దయచేసి కంపెనీ వాళ్ళు, సూపర్వైజర్లు కొంచెం మైనేజ్ చేస్తే మాకు ఏదైనా ఆధారం ఉంటుంది. చికెన్ షాప్లో కమ్మనీస్ ఏదైనా ఉంటుంది. ఇంతకుముందు లాభాలు అనేవి ఉండేది, ఇప్పుడు మొత్తం నష్టాలే అవుతున్నాయి. కొంచెం దయచేసి చూడండి. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని మేడిగూడ ఆర్ రైతు వేదికలో 5 రోజుల పాటు 17 గ్రామ పంచాయతీల 100 ముఖపై వార్డు సభ్యులకు టీఓటీ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సాత్నాల ఎంపీడీఓ వెంకటరాజు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో ఎన్నికైన వార్డు సభ్యులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని వార్డు సభ్యులకు సూచించారు. ప్రజలతో సామాన్యుతుల పారదర్శకాల బాధ్యతలను పరిపాలన ముఖ్యమని సూచించారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శులు తదితరులు హాజరై పాల్గొన్నారు. గ్రామాలలో సుభిక్షంగా ఉండాలంటే అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు చురుకుగా పాల్గొంటారని, అట్లే ఈ కార్యక్రమంలో మీరు నేర్చుకున్న శిక్షణ మీ యొక్క గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుందని నేను భావిస్తున్నాను. అట్లే మీ ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి నెల కూడా ఈ విధంగానే ఒక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో తప్పక మీరు హాజరు కావాలి. అట్లనే గ్రామ సభలో కూడా మీరు హాజరైనప్పుడే మీ యొక్క గ్రామ అభివృద్ధి గురించి, మీ గ్రామ సమస్యల గురించి తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 రోజుల వార్డు మెంబర్ల శిక్షణ కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా
గౌరవ సభ్యులు, వార్డు సభ్యులు మరియు గౌరవ ఉప సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులు మరియు మీడియా మిత్రులు అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఈ సమావేశం ఈరోజు ఈ శిక్షణ కార్యం జనగామ నియోజకవర్గం చేర్యాలపట్న కేంద్రంలో గత 5 రోజులుగా గ్యాస్ సిలిండర్ల సరఫరా లేక హోటళ్లు మూసివేశారు. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ రోజు హోటళ్లు తీస్తే గానీ పూట గడవని పరిస్థితుల్లో ఉన్నామని, అలాగే హోటల్లో పనిచేసే వారికి జీతాలు, కిరాయిలు, కరెంటు బిల్లులు, నిత్యావసర సరుకులు కొనే పరిస్థితుల్లో లేమని, మా పరిస్థితి దయనీయంగా ఉన్నదని అన్నారు. షాపులు నడవడం కోసం అప్పులు చేసి వడ్డీలు కట్టలేక, తమ ఇంటికి అద్దెలు చెల్లించలేక, పిల్లలకు స్కూల్ ఫీజులు, ఇల్లు గడవడమే కష్టంగా ఉందని తమ బాధను మీడియా ముందు వెళ్లబోసుకున్నారు. గ్యాస్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం వారు తెలిపారు. అధికారులకు తమ బాధలను గమనించి గ్యాస్ సరఫరా పునరుద్ధరించాలని కోరుతున్నారు. బజార్ దగ్గర చిన్న బిర్యానీ సెంటర్ ఫాస్ట్ ఫుడ్ పెట్టుకున్నాను. నా జీవనాధారం ఇది లేకపోతే నా బతుకు తెరవ అనేది ఆగమవుతుంది. నేను ఎన్నో అప్పులు చేసి దీన్ని చిన్నగా అప్పులు చేయడం వలన అప్పులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. దీనివల్ల మా కుటుంబం వల్ల మాకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. నా గ్యాస్ సరఫరా లేకపోతే మా ఇంటి ఓనర్ మా కిరాయిలు కట్టకపోవడం వలన సామాన్ మొత్తం బయట వేయడం జరుగుతుంది. మాకు ఇదే తదుపరి ఇట్లే జరుగుతాయి. వారం రోజులు కూడా ఇట్లే జరుగుతుంది. ఇంకో 10 రోజులు ఇట్లే ఉంటే మేము ఆత్మహత్యలకు పాలయ్యడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మాకు దయచేసి మాకేంటంటే చిన్నది కాకుండా కమర్షియల్ గ్యాస్ వాడదారులున్న తమను దయచేసి మాకు ఇప్పగలరని మనస్ఫూర్తిగా దండం పెట్టి కోరుతున్నాము. మాకు దీనివల్ల ఈ గ్యాసు లేకపోవడం వలన మాకు ఆర్థికంగా ఇబ్బంది కాకుండా మా పిల్లల ప్రాణాలు ఇట్లా తీసుకోగల పరిస్థితిలో ఉన్నాము. దయచేసి వెంటనే ఈ ప్రభుత్వం ఏజెన్సీ వాళ్ళు కానీ తదుపరి ఎవరైనా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే మేము ఇక్కడ అక్కడ అప్పులు తీసుకొచ్చి పెట్టి నడిపేయగలుగుతున్నాం. కిరాయిలు అన్నీ మీద పడుతున్నాయి. నా దందా అనేది సహకరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాము. లేకపోతే తదుపరి మేము ఈ ఆత్మహత్యను ప్రయత్నిస్తామని కోరుచున్నాము. మిర్చి బండి నడుపుతున్నా. గత వారం రోజుల నుంచి గ్యాస్ సరఫరా లేకపోవడం వల్ల బంద్ చేయడం జరిగింది. మాకు చిన్న గ్యాసులు యూజ్ చేద్దామా అనుకుంటే కేసులు అవుతాయేమో అని ఈ భయంతో. రెండవది కమర్షియల్ సిలిండర్లన్నా సప్లై అవుతుందేమో ఏజెన్సీ వాళ్ళు అది సప్లై లేదు, మీరు చిన్నవి వాడొద్దని వాళ్ళు అన్నారు. దీనివల్ల మేము షాప్ బంద్ చేయడం జరిగింది. షాప్ బంద్ చేయడంతో నా కింద 4 నేను రెంట్లు మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది బండి నడిపితే కానీ మాకు పూట గడవని పరిస్థితులు ఎదురవుతున్నాయి. రెండవది ఏంటంటే మాకు ఫీజులని, స్కూల్ పిల్లల ఫీజులని, మాకు ఖర్చులని, రూమ్ రెంట్లని ఇవన్నీ దీని మీదనే ఆధారపడి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఏజెన్సీలు కానీ కొంచెం చొరవ తీసుకొని మా వరకు మా చిన్న దందాలు చేసుకున్న చిన్న వ్యాపారులకు కొంచెం చేయూతనిచ్చేటట్టు కమర్షియల్ సిలిండర్లు సప్లై చేస్తే మేము కొంచెం ముందడి పోయే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే మా జీవితం అగమ్య గోచరంగా మారే ఛాన్సెస్ ఉంది. దీని మీదనే ఒక 4 కుటుంబాలు, ఒక చిన్న మిర్చి బండే అనుకోవచ్చు కానీ దీని మీద ఒక 4 కుటుంబాలు బతకడం జరుగుతుంది. 365 రోజులు దీని మీదనే ఆధారపడి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు గత వారం రోజుల నుంచి మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించుదామంటే కంఫర్టబుల్ ప్లేస్ లేదు, ఏది లేదు. కానీ ప్లేస్ ఉన్నా కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థమవుతలేదు. సరే, ఈ గ్యాస్ ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి. మాకు బయట కొనే పరిస్థితి లేదు. కమర్షియల్ సిలిండర్లు వస్తే మాత్రం మేము ఈ దందా కానీ ముందరికి నడపగలుగుతాం. దౌలతాబాద్ మండల కేంద్రంలోని దొమ్మట గ్రామంలో మన ఊరు మన అంగన్వాడీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజల అవగాహన కల్పించేందుకు కళాకారులు ఆటపాటల ద్వారా సందేశాలను అందించారు. ప్రత్యేకంగా ఎర్రవల్లి శ్రీనివాస్ కళా బృందం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు పాటలు, నాటికల రూపంలో అంగన్వాడీ కేంద్రాల ప్రాముఖ్యతను వివరించారు. పిల్లలు, బాలింతలు అంగన్వాడీ హాజరవ్వటం వల్ల లభించే పోషకాహారం, ఆరోగ్య ప్రయోజనాలు, పరిశుభ్రత అవసరం వంటి అంశాలను సులభంగా అర్థమయ్యే విధంగా ప్రజలకు తెలిపారు. కార్యక్రమంలో ఎర్రవల్లి శ్రీనివాస్, రాజు, కనకరాజు, భిక్షపతి, సురేష్, అనుష తదితర కళాకారులు పాల్గొని తమ ప్రతిభతో ప్రజలను ఆకట్టుకున్నారు.
మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గ్రామ సర్పంచ్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకి, ఉప సర్పంచ్ గారికి మరియు అలాగే వార్డ్ మెంబర్స్కి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తల్లులకి, పిల్లలకి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఒక అనుకోని చిన్న సంఘటన వల్ల ఈ ప్రోగ్రాము ఇంకా బాగా జరగలేదు అని మేము కొంచెం అనుకుంటున్నాము. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఇంకా ఫ్యూచర్లో చాలా జరుగుతాయి. కాబట్టి మీరు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ను మీరు వినియోగించుకొని సక్సెస్ చేస్తారని మేము కోరుకుంటున్నాము, చేయాలని. అలాగే మా అంగన్వాడీ సేవలు మీకు చాలా బాగా అందుతున్నాయని మేము అనుకుంటున్నాము. మీరు వాటిని వినియోగించుకోవాలని కూడా ఒక మా చిన్న కోరిక. ఫస్ట్ ప్రెగ్నెంట్గా కన్ఫర్మ్ అయిన తల్లి కంపల్సరీ మా సెంటర్లోకి వచ్చి నమోదు చేయించుకొని ఒక పూర్వ ప్రాథమిక విద్య అంటాం. మరి అది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ప్రాథమిక విద్య అంటే 1 నుంచి 5వ తరగతి వరకు మనం ఇప్పటి వరకు చూస్తున్నాం. మరి ఆ 1 నుంచి 5వ తరగతి వరకు వాళ్ళు చెప్పే విద్య ఏంటంటే వాళ్ళు రాయడం కానీ చదవడం కానీ నేర్పిస్తుంటారు. మరి ఇక్కడ పూర్వ ప్రాథమిక విద్య అంటే ఆ రాయడానికంటే ఆ చదవడానికంటే ముందు నేర్పించేది పూర్వ ప్రాథమిక విద్య. మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా పిల్లలకు ఈ పూర్వ ప్రాథమిక విద్య అనేది సరైన దిశలో వాళ్ళకు అందుతేనే వాళ్ళు రేపు ఫ్యూచర్లో ప్రాథమిక విద్య కావచ్చు, హై స్కూల్ విద్య కావచ్చు, ఆ తర్వాత ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఏదైనా వాళ్ళు సరైన రీతిలో చదివి వాళ్ళ చదువులో ముందంజలో ఉండి వాళ్ళ భవిష్యత్తు మంచిగా కావాలంటే ఖచ్చితంగా ఈ అంగన్వాడీలో చెప్పే పూర్వ ప్రాథమిక విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఇల్లు కడితే ఆ ఇల్లుకు ఒక పునాది ఎంత అవసరమో, ఆ పునాది ఎంత గట్టిగా ఉంటే ఆ ఇల్లు ఎక్కువ సంవత్సరాలు నిలబడే అవకాశం ఉంటుందో, పిల్లలకి అంగన్వాడీ సెంటర్లో చెప్పే పూర్వ ప్రాథమిక విద్యను కూడా మనం పునాది దశ అంటున్నాం. ఎందుకనంటే 6 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా మెదడు అనేది 85% అభివృద్ధి చెందుతుంది. అంటే ఒక మనిషికి జీవిత కాలంలో ఒక మెదడు అనేది 100% అభివృద్ధి చెందితే, అంటే పుట్టిన దగ్గర నుంచి 100 సంవత్సరాల వరకు వాళ్ళకు అభివృద్ధి చెందే మెదడు 100% ఉంటుంది. మరి ఆ 100%లో 6 సంవత్సరాల వరకే 85% మెదడు అనేది అభివృద్ధి చెందుతుంది. అంటే చాలా మందికి తెలియక మనం పిల్లలకి ఏమీ తెలియదులే, ఏం తెలియదులే అని మనం అనుకుంటాం. కానీ పిల్లలకు వాళ్ళ జీవిత కాలంకు సరిపడా మెదడు అభివృద్ధి అంతా కూడా 6 సంవత్సరాల లోపే జరుగుతుంది. కాబట్టి ఈ వయసులో పిల్లలకి మనం ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి బెదిరింపు లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా మనం చదువు అనేది మనం నేర్పించాలి. వాళ్ళు ఏ పని చేసినా, ఏ చదువు నేర్పించినా, ఏది చేసినా కూడా పిల్లల మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా, భయం లేకుండా మనం నేర్పించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఊరికే నేను చెప్పే మాటలు కాదు. గవర్నమెంట్ వాళ్ళు చాలా మంది మేధావులతోటి, సైంటిస్టులతోటి చాలా రకాల పరిశోధనలు చేసిన తర్వాత మరి పిల్లలకు ఈ వయసులో ఎలా విద్య నేర్పించాలని చెప్పి వాళ్ళు పరిశోధనలు చేసిన తర్వాత అంగన్వాడీ సెంటర్లో ఈ ఆట పాట కథల ద్వారా పిల్లలకు విద్యను అనేది నేర్పించడం జరుగుతుంది. ఎందుకు ఆట పాట కథల ద్వారా విద్యను అందిస్తున్నామని అంటే పిల్లల. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. లక్షటిపేట కోర్టు ప్రాంగణంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్. బెట్టింగ్ ని నిర్మూలిద్దాం, యువతను కాపాడుకుందామని వికారాబాద్ టౌన్ సిఐ రఘుకుమార్ విజ్ఞప్తి. రామచంద్రాపురం రహదారిపై ఆక్రమణల తొలగింపు. ఆక్రమణలను తొలగించడానికి పలుమార్లు హెచ్చరికలు జారీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.